గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన యూనివర్సిటీలో 3 రోజుల పాటు నిర్వహించిన 19వ ఎడిషన్ జాతీయ స్థాయి విజ్ఞాన్ మహోత్సవ్ అంగరంగ వైభవంగా ముగిసింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందిని అగసారా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాకారుల సందడి, క్రీడాకారుల అత్యుత్తమ ప్రదర్శనలు అదరహో అనిపించాయి. క్రీడల్లో ఉంటే చదువు అశ్రద్ధ చేస్తారనేది కేవలం అపోహ మాత్రమేనని నందిని అగసారా స్పష్టం చేశారు. విజ్ఞాన విద్యా సంస్థలు చదువుకు బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూనే ఇలాంటి మహోత్సవాల ద్వారా క్రీడలకు పెద్దపీట వేయడం అభినందనీయమని ఆమె కొనియాడారు. ఇక వేడుకల్లో నటుడు దీక్షిత్ శెట్టి, విజ్ఞాన సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. These last 3 days, the inside students and outside students and all the participants have shown their energies at the maximum level, at the peak level. So it's a wonderful thing, and definitely it helps you in many ways. Sports or cultural activities help you in as stress busters. Put them that స్పోర్ట్స్లో ఉంటే పిల్లలు స్టడీస్ కూడా బాగా చేస్తారు అనేసి ఐ కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్, దెన్ ఐఎమ్ పర్సూయింగ్ మై ఎంబీఏ. సో అండ్ ఐఎమ్ నౌ ఏషియన్ ఛాంపియన్. సో నేను ఒకటే చెప్పగలను, ఒక మనిషి ఏదన్నా సాధించాలి అని ఒక పట్టుదల పెడితే ఆ పట్టుదలతో ఫోకస్ చేసుకుంటూ డిసిప్లిన్తో ఉండి హార్డ్ వర్క్తో అండ్ డెడికేషన్తో ఉంటే డెఫినెట్లీగా ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది.